చిన్ని వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మల చిన్ని చిన్ని వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మల ముత్తెమంటి మనసుతో బ్రతుకుతోంది ముద్దు బిడ్డ తల్లి తండ్రి ఉండి కూడా ఓ అనాథగా చిన్ని 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 వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మల చిన్ని చిన్ని వన్నెలున్న కన్నెవాగులా చెప్పండి సిస్టర్. మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది. సరే పదండి. అమ్మో నేను తీను. చిన్న నువ్వు తీరా. ఏ నేను బతకాలని లేదా? ఏ ఏంటి మీరు? తీయమ్మా. మావయ్య పడుకుంది కదా. లేదమ్మా, ఇప్పటిదాకా మమ్మల్ని టాప్ టు బాటం ఆడుకుంది. మరి ఇదెవరు? అయినా దీన్ని చూసి భయపడ్డమేంటి? లేదమ్మా, ఇదేదో మాయ చేస్తోంది. ఏంటి మావయ్య నువ్వు? వాడంటే చిన్నపిల్లోడు, నీకేమైంది? మాయా మంత్రాలంటూ. అది కాదమ్మా. మావయ్య వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. వెళ్ళు మావయ్య, చిన్న వెళ్ళు. వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురా.
అలాగే సార్. సిస్టర్, మా నాన్నకి ఎలా ఉంది? కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? చాలా సీరియస్గా ఉందమ్మా. బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. డాక్టర్, టైం లేదమ్మా. ఇక మందులతో కాపాడటం చాలా కష్టం. వారం రోజులు ఆపరేషన్ చేయాలి. వెంటనే డబ్బు రెడీ చేసుకోండి. రేపు పుట్టినరోజు అయితే ఈరోజు సెట్టదంటావే? నా బిడ్డెప్పుడు నవ్వుతూ ఉండాలరా, అదే నా కోరిక. ఈ ఉరుకుడు నాతోటి కాదు, నేను గీండే ఉంటా. ఒరే సన్నాసి, ఆ మాట ఎప్పుడైనా తినేటప్పుడు అన్నావంటరా? అదేం కుదరదులే. నడు. బాబాయ్, నన్ను నడవమని చెప్పి నువ్వేంది బ్రేక్ వేసినావు? ఇంటికి పోదామా? ఒరేయ్, మన ఇంటి కోడల దగ్గరికి వెళదామరా? ఏంది? అవునరా, వెతకబోయిన తీగ కాలికి తగిలిందిరా. కాలిక? ఇంకేది బాబాయ్? గాడిద. ఇక్కడ కాదురా. ఎక్కడా? అదిగో అక్కడ చూడు.
ఎవరు బాబాయ్ వాళ్ళు? నీ ఫ్రెండ్కి లవరు, నా కోడలు. గంటే మన సిద్ధు లవ్ చేసింది గీపోరినా? ఓరిగిరన్నా అంటే పూరి పిండ్లా పిసికేస్తా. అద్భుతమైన ఐడియా వచ్చిందిరా. వచ్చిందా? గేందది చెప్పు బాబాయ్, చెప్పు. బాబాయ్ గా పోరెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందిరా? మన ప్లాన్ వర్కౌట్ అయితే తోక ఆడించుకుంటూ మన సిద్ధుని వెతుక్కుంటూ వస్తుంది. ప్లాన్ ఎంత చెప్పు బాబాయ్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ అమ్మాయి స్కూటీ దగ్గరకు వెళ్ళి టైర్లో గాలి తీసేయి. ఆ తర్వాత ఆ అమ్మాయి వస్తుంది, టైర్ చూసుకుంటుంది. అరే టైర్ పంచర్ అయిందే అని టెన్షన్ పడుతుంది. అంతలో నేను అట్నుంచి కారులో అప్పుడే వస్తాను. ఏంటమ్మా ఏమైంది అంటాను. టైర్ పంచర్ అయింది అంకుల్ అంటుంది. మన కారు ఉంది కదమ్మా, రా డ్రాప్ చేస్తాను అంటాను. దాంతో అమ్మాయి మన కారు ఎక్కుతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మన సిద్ధు గురించి పేజీలు వాడి మంచితనం గురించి, కిలోలు వాడి గొప్పతనం గురించి, టన్నులు కొద్దీ వాడి టాలెంట్ వివరించి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను. అదిరా నా ప్లాను. ఎలా ఉంది బాబాయ్? నాకు పొగడతానంటే పెద్దగా ఇష్టం ఉండవు రావు. ప్లాన్ బాగుంది బాబాయ్. మరి వెడిసి కొడితే గేమ్ కాను? నో వే. ఈ రవీంద్ర స్కెచ్ గీశాడంటే రాంగ్ అయ్యే సమస్య లేదురా. ఓ బాబాయ్ నాకు డౌట్. ఇప్పుడు డౌట్ ఏంటో చెప్పు. ఈ సొల్లంతా చెప్పడానికి స్కూటీలో గాలి తీసినందుకు డైరెక్ట్ గా మనమే వెళ్ళి చెప్పేద్దాం. ఒరే బ్రెయిన్లెస్ ఫెలో, పబ్లిక్ లో అమ్మాయిలతో ఇలాంటి విషయాలు డీల్ చేయకూడదురా. ఆల్రెడీ మనోడు దెబ్బలు తిన్నాడు, ఆ విషయం మర్చిపోయావా? నిజమే బాబాయ్. మరి కాల్సిన ఎందుకురా వేళ? బాబాయ్ గేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. ఏంటది? ప్లాన్ లో జరంత చేంజ్ చేద్దామా? ఏంటో? గేమ్ లేదు బాబాయ్. గాలి నువ్వు తీసేయి, కారులో నేను వస్తా. గా పోరికి లిఫ్ట్ ఇస్తాను, గా పోరిని ఇంప్రెస్ చేస్తాను. గలా ఉంది నా ప్లాను. రేయ్ ఇక్కడ బాస్ ఎవడరా? నువ్వే బాబాయ్. మరి గాలి ఎవడు తీయాలి, కారులో ఎవరు రావాలి? గాలి నేను తీయాలి, కారులో నువ్వు రావాలి కదా. నోరు మూసుకొని వెళ్ళు. సరే బాబాయ్. బాబాయ్ ప్రాబ్లం ఏ రాదు కదా? నేనున్నాను కదరా, ఏమీ కాదు, ధైర్యంగా వెళ్ళు. గలాగే బాబాయ్ వెళ్తున్నా. ఓల్టా పెడుతున్నావరా ఎర్రి మొహమా, సరిగా పెట్టుకో. ఓకే బాబాయ్. ఇవాళ మనోడి లవ్ సక్సెస్ కావాలే, నేనేంటో చూపించాలే. నన్ను ఆశీర్వదించు బాబాయ్. నీ కష్టానికి తగు ఫలితం లభించుగాక నాయనా. వెళ్ళు.
హలో మిస్టర్, ఏం చేస్తున్నావు? గది గది నిన్నే ఏం చేస్తున్నావు? ఏయ్ నీకెందుకు? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? తెలిసే చేస్తున్నాం. ఇది మా ప్లాన్. అయితే ఏంది? ఎంత ధైర్యం ఉంటే స్కూటీలో గాలి తీస్తావు? ఏయ్ గాలి తీయడానికి ధైర్యం ఎందుకు? గిదుంటే చాలు, గిదుంటే చాలు. ఓహో, ఏంటి వేషాలేస్తున్నావా? టైర్లో గాలి తీయడమే కాకుండా పొగరుగా సమాధానాలు చెప్తున్నావు. ఏయ్ నీళ్ళొల్లేందని కథ అయిందే. నేనెవరో ఎరుకనా? తిరుపతి, అల్కాపూర్ తిరుపతి. అవాజ్ చేస్తే బొక్కలు తినిపిస్తా. నీకెంత సమాధానం చెప్పేది? చల్ చల్ బిడ్డ చల్. ఏయ్ ఎళ్ళు. ఏ నీకు బుద్ధుందా? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఏందే ఊరుకున్న కొద్ది గర్బడి చేస్తున్నావు? ఏ పోరి, మర్యాదగా చెప్తున్నా, గీనించి పో. ఎక్కువ తక్కువ మాట్లాడితే స్కూటీకి గాలి కాదు, నీకు గాలి తీస్తా. నడు నడు బిడ్డ నడు. ఇడియట్, మర్యాదగా మాట్లాడు, లేదంటే నిన్ను. ఏం చేస్తావు? ఏం చేస్తావే? కొడతావా? కొట్టు. చంపుతావా? చంపు. చంపవే, చంపు. ఏందే అంగ్రేజీలో మాట్లాడుతున్నావు? గట్లా మాట్లాడితే భయపడతాననుకున్నావా? ఏయ్ మనల్ని చూస్తే హైదరాబాద్ షేక్, సికింద్రాబాద్ షాక్. బిడ్డ పిల్ల లెక్కనున్నావు, గురకాయించి మాట్లాడుతున్నావు. ఏయ్ నా సంగతి నీకు తెల్వదు. ఇప్పటికే నలుగురిని వేసేసిన నువ్వు పాంచి నెంబర్ అవుతావు. ఏమైంది? ఏంటి గొడవ? చూడండి, వీడెవడో స్కూటీ గాలి తీసేస్తున్నాడు. ఇదేంటని అడిగితే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. హలో, ఎందుకు స్కూటీ గాలి తీసావు? లే, నేను స్కూటీ గాలి తీయలే, ఆకులు కూడా పీకలే. ఈ పోరి ఉత్తుత్తునే చెప్తుంది. లేదండి, నేను చూశాను, వీడు గాలి తీశాడు. ఏయ్ నోరు ముయ్. నేను మాట్లాడుతున్నా కదా, మధ్యలో నీ లొల్లేంది? మేడం, నేను చెప్పేది జర ఎనుకోండి. ముందు నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మేడం, నాకు లేడీస్ అంటే మస్తు రెస్పెక్ట్. ఇందాకటి నుంచి బూతులు మాట్లాడుతున్నాడండి. ఏయ్ నీ నోరు మోయమని చెప్తున్నానా? సాడీలు చెప్తున్నావేందే? నేను ఏం చేస్తే నీకేందే? ఈ స్కూటీ నీదాన్ని మొగుందా? నీదాన్ని మొగుందా? నా మొగుడిది కాదు, నాదే నాదే. ఏంది? ఈ స్కూటీ నీదా? అవును, నాదే. అంటే ఈ స్కూటీ మేడంది కాదా? ఇందాకటి నుంచి పిచ్చే కరుస్తున్నాను అనుకుంటున్నావా? ఊకో, తమాషా చేస్తున్నావు కదా. ఈ స్కూటీ మేడందే కదా మేడం, కదా మేడం. అమ్మో, మన ఉండి మనం కూడా తినేట్టున్నారు. ఎస్కేప్. మేడం కొట్టకండి మేడం. కొట్టలు ఆడవాళ్ళంటే గౌరవం లేదురా? కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. మేడం ఈ స్కూటీ అంటే స్కూటీ నాదిదే, గాలి తీస్తావా? అదంటే అది గాలి తీయాలా, రూల్ అంతే. ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? ఆడ నా ఫ్యూచర్ ఉంది మేడం. ఫ్యూచర్ ఆడవాళ్ళ స్కూటీలో గాలి తీయడం, ఒంటరిగా కనిపిస్తే ఏడిపించడం ఏమనుకుంటున్నారా?
కొట్టుకుండా చెప్పండి మేడం మీకు దండం పెడతానా అమ్మా. ఏంట్రా దండం పెట్టేది? హ? ఏంట్రా కొట్టించేది? ఏంట్రా? హ? ఏంటి? ఎవరు ఎవరు కాపాడేది?